మరి ఈ సమయంలో సాయంత్రం నా మనసులోకి ఒక చిన్న ప్రేరేపణ కలిగింది. మన సంఘంలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళందరినీ పాడగలిగిన వాళ్ళు పాడతారు, ప్రార్థించగలిగిన వారు ప్రార్థన చేస్తారు. ఒక గుర్తుగా వారి భూలోకంలో ఉన్న తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు పాడిన పాటలు అలా వీడియోలో ఎప్పుడు అలా ఉండిపోతాయి. అందుకని ఇంతకు ముందే నాకు ఆలోచన వచ్చింది. తర్వాత సాయంత్రం మీరు కూడా కొంతమంది మొదటి నుండి ఈ సంఘం ప్రారంభించబడిన దినాల దగ్గర నుండి ఉన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో భారితముగా సేవలో పాస్టర్ గారికి తోడుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకున్న స్పెషల్గా ఎప్పుడన్నా ఇట్లా చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం, ఇది చిన్న ప్రయత్నం. ప్రభు చిత్తమైతే ఇంకోసారి అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంకా ఘనంగా ఏర్పాటు చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం చాలా అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనకు యోగ్యుడా, చేతులు అందరూ చేతుల పైకెత్తి ఒక్కసారి ప్రభువా మా సంఘాన్ని బలపరచండి. ఇలాంటి అవకాశాన్ని మీరు మాకు కలుగు చేసినందులకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అందరూ బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనమైన దేవా స్తోత్రం, శక్తిమంతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం. మమ్మల్ని పోషించిన వాడా స్తోత్రం, మమ్మల్ని కాపాడిన వాడా స్తోత్రం, మమ్మల్ని నడిపించిన వాడా స్తోత్రం అని ఇలా స్తోత్రాలు చెప్తా ఉన్నారంట. స్తోత్రాలు చెప్తూ 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 ఉండగానే సింహాసనాసీనుడైన దేవుడు ఒక్కసారి వాళ్ళ మధ్యలోకి వచ్చేశాడు. వారి మధ్యలోకి రాగానే ఇశ్రాయేలీలందరూ కేకలు పెడుతున్నారు. రాజులకు రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సింహాసనాసీనుడు, ఆయన మన మధ్యలోకి దిగివచ్చాడు. స్తోత్రాలు చెప్పండి అని వాళ్ళు స్తోత్రాలు చెప్తూ ఉండగా అక్కడ భూమి కదిలించబడింది. అందరం అలాగే స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ రబా బాబా షల రబా కతియాల రబా కతియాల రబా కతురబల. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్దాం, స్తోత్రాలు చెప్దాం.
స్తుతి సింహాసనాసీనుడా, యూదా గోత్రపు సింహమైన యేసు, యూదా గోత్రపు సింహం మన దేవుడు, యూదా గోత్రపు సింహం. ఆయన పిల్లలమైన మనం సింహపు పిల్లల్లాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, సంఘాన్ని దర్శించండి, సంఘం మీద నీ తొలకరి వర్షాన్ని కురిపించండి. చిగురింపు చేయండి. ఎండాకాలం వచ్చినప్పుడు ఆకులన్నీ రాలుతాయి. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ తొలకరి వచ్చినప్పుడు చిగురించటం ప్రారంభిస్తాయి. కొత్త ఆకులు, కొత్త చిగురు, కొత్త కొమ్మలు మరలా చిగురించటం ప్రారంభిస్తుంది. చిగురించాలి అంటే తొలకరి వర్షము కురవాలి. తొలకరి వర్షము కురవాలి అంటే మనము చేతులెత్తి యేసయ్యా తొలకరి వర్షమును కురిపించండి, సంగమ మీద తొలకరి వర్షము కురిపించండి అని ఒక్కసారి నోరు తెరిచి అందరూ బిగ్గరగా స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేద్దాం. ఫలింప చేయండి, సంఘాన్ని చిగురింప చేయండి. మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడా, యేసయ్యా యెహోవా, నీ దయ చేత, నీ కృప చేత, నీ వాత్సల్యము చేత మరలా ఈ సేవను బహుగా చిగురింప చేయండి. కొమ్మలు వేయించండి, పుష్పింప చేయండి, కాయలు కాసేటట్లుగా చేయండి. Oh Jesus, wonderful Master. Hallelujah. Thank you, Jesus. మార్గమే మూయబడగా మదిలో భయమే కలుగగా మరపురాని ముద్ర వేసి మెరుపువలేనా ముందుకు సాగి మధురముగా నడిపించి నావే, మధురముగా నడిపించినావే. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్న మార్గములో మార్గము మూయబడే పరిస్థితులు ఎదురవుతాయి. మనం వెళుతున్న మార్గములో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మనం వెళుతున్న మార్గంలో ముళ్ళ కంచి ఎదురైందే. మనం వెళుతున్న మార్గములో ముళ్ళు
ముళ్ళ మీద నడవలేం కదా. అప్పుడు మదిలో మనకు ఒక భయం, ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను, మార్గము ముయ్యబడింది, ఇప్పుడు నా ప్రయాణం ఎలా? నా ప్రయాణం ఎలా? నా గమ్యస్థానము నేను ఎలా చేర్చబడాలి అని ఆగి వెనక్కి తిరగలేదు. వెనక్కి తిరగల, అక్కడ నిలబడి ఏలియా వలే ప్రార్థన చేశారు, ఎలీషా వలే ప్రార్థన చేశారు, మోషే వలే ప్రార్థన చేశాడు. దేవుడే ప్రార్థన చేయుచుండగా మార్గము తెరవబడింది. గ్లోరీ. చప్పట్లు కొడదామా గట్టిగా? యేసయ్యా, మార్గము తెరిచే దేవుడు, మార్గము తెరిచే దేవుడు, ముళ్ళ కంచెలు తెరిచే దేవుడు. నీ మార్గములో ఏ ఆటంకాలు వచ్చినాయి అని వెనక తిరగబాక, సమస్యలు వచ్చినాయి అని వెనక తిరగబాక, ఎవరో నిన్ను ఆటంకపరుస్తున్నారని ఆగిపోబాకు. నిలబడి ప్రార్థన చేయి. ఆటంకం వచ్చిందని వెనక తిరగవద్దు. ఎవరో నిన్ను ఆపేశారని ఆపేసిన వారి వైపు చూసుకుంటా ఉండొద్దు. వారి మాటలు వింటా నువ్వు వెనక తిరగొద్దు. వెనక తిరగేవో నువ్వు నష్టపోతావు, దెబ్బతింటావు. ఉదాహరణకి చెప్పాను ఇందాక, ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా ఉన్నాడు. ఎలీషా వెళుతున్న మార్గంలో యోర్దాను నది ఎదురొచ్చింది, మార్గం ముయ్యబడింది. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఎలీషా ఏలియాను గుర్తు చేసుకున్నాడు. ఏలియా దేవుడును గుర్తు చేసుకున్నాడు. ఏలియా దేవుడే నా దేవుడు అని ఆ దుప్పటి తీసి యోర్దాను నది మీద అలా కొట్టేశాడు. యోర్దాను 2 పాయలుగా మార్చబడింది. తాను చక్కగా నడిచి వెళ్ళిపోయాడు. మోషే ఇశ్రాయేలీయులు ప్రయాణం మొదలు పెట్టారు. వారి మార్గములో ఎర్ర సముద్రం ఎదురైంది. అక్కడ మోషే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 2 పనులు. ఒకటి ప్రార్థన చేశాడు, 2 దేవుడు చెప్పిన మాట చేశాడు. చెయ్యి చాపాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. సముద్రముల రహదారి దేవుడు ఏర్పాటు చేశాడు. మార్గమే మూయబడగా మదిలో భయమే కలుగగా. దేని విషయంలో భయపడొద్దు. ఇల్లు కట్టలేదని భయపడబాక. పిల్లల పరిస్థితి ఏంటి, వారి వివాహాలు ఎలా చేయాలని భయపడబాక. చేతిలో డబ్బులు లేవని భయపడబాక. ఒంటిలో ఆరోగ్యం లేదని భయపడబాక. నీవు నిలబడి ప్రార్థన చేయి. దేవుడు చెప్పిన మాట విను. నీ మార్గమును దేవుడు సరళం చేయబోతున్నాడు. నీ వెళ్ళే మార్గముకి ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తెరవబోతున్నాడు. నమ్ము, విశ్వసించు. నా దేవుడు కార్యం చేస్తాడు.
ఒకసారి అందరు లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? మార్గమేమో యబడగా. ఈ మాట అందరు చెప్పండి. అందరూ ఈ పాట ఆరాధన పూర్వకంగా నాతో కలిసి చెప్పండి. మార్గమేమో యబడగా, మదిలో భయమే కలుగగా. మరలా చెప్పండి. మార్గమేమో యబడగా, మదిలో భయమే కలుగగా. మరపురాని ముద్ర వేసి మెరుపువలేనా ముందుకు సాగి మధురముగా నడిపించినావే. మధురము మరలా మధురముగా నడిపించినావే. మధురముగా నన్ను నడిపించినావే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నా విమోచకుడా, నా విమోచకుడా, పేరు పెట్టి పిలచి నన్ను నిర్మించిన, పేరు పెట్టి పిలచి స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. స్తోత్రార్హుడా, యేసు స్తోత్రం. స్తోత్రార్హుడా, అందరూ స్తోత్రార్హుడా, ఆమేన్. నీకే ఆరాధన. లారీ హుషారుగా పరవశిస్తూ పాడండి, చప్పట్లు కొట్టండి. నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, నీకే ఆరాధన. We worship you, Lord. ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన,
ఆరాధన నీకే వార్షికుల్లో అభిషేకం పొందు అన్య భాషలు మాట్లాడు ప్రవశించు నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే పొందుకో అభిషేకం పొందుకో హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. అందరూ నోరు తెరిచి యేసు అని చెప్పండి. యేసు యేసు యేసయ్యా యేసయ్యా. నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు. పిలవండి పిలవండి, నోరు తెరిచి పిలవండి, నోరు తెరిచి పిలవండి గట్టిగా. నీకెంత ఓపిక ఉందో, నీకెంత స్వరం ఉందో, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. ఓ బాబా శాలా రాబా రిబకబా తిరిబిరికరా బాబా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మండే అగ్నిలో పడగా నాశనమే వారు కోరగా, అక్షయుడైనా నా ప్రభువా భక్షకుల ఎదుట రక్షకుడవై నీ సాక్షిగా నన్ను నిలిపినావే, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మండుచున్న బగ 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 మండుచున్న అగ్నిలో పడ్డారు. బయట ఉన్నవారు పక్కనున్నవారు చూసి
సంకల కొట్టుకుంటూ నవ్వుతున్నారు. వాళ్ళకి అలాగే నాశనం జరగాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు చుట్టూ ఉన్నవారు పగ నవ్వుతున్నారు. వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అని నవ్వుతూ వాళ్ళ నాశనాన్ని కోరుగా భక్షకులు ఎదుట రక్షకుడిగా దిగి వచ్చాడు. అగ్గిలోకి దిగి వచ్చాడు. అందరూ నవ్వుతున్నారు. ఆకాశమందున దేవుడు వారి ఎదుట రక్షకుడిగా దిగి వచ్చాడు. నవ్వుతూ ఉన్నవారు రక్షకుడైన దేవుడి ఒక్కసారి మొఖాలు తెల్లబోయాయి. అదిగో అభిషేకం, అదిగో అగ్ని నిన్నే తాకబోతున్నాడు. రక్షకుడైన యేసు నీ దగ్గరికి దిగి వస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యా, యేసు. అక్షయుడైనా నా ప్రభువా, భక్షకుల ఎదుట రక్షకుడవై నీ సొత్తుగా నన్ను చేసుకున్నావే, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నావే. నాశనమైపోవలసిన నా జీవితం, అగ్నికి ఆహుతిగా మారాల్సిన నా జీవితం, నవ్వులు అందరి మధ్యలో నవ్వులు పాలైపోవలసిన నా జీవితం, రక్షకుడైన నా యేసయ్య వచ్చిన తర్వాత, రక్షకుడైన నా యేసయ్య వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. కొట్ట గట్టిగా. రక్షకుడైన యేసు నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నువ్వు తల ఎత్తుకొని బతుకుతున్నావు. ఇప్పుడు నువ్వు విలువగా బ్రతుకుతున్నావు. కారణం ఎవరో తెలుసా? యేసు. రక్షకుడైన యేసు లేకపోతే మన బతుకులు ఎప్పుడో నాశనం అయిపోయాయి. మన బతుకులు ఎప్పుడో నవ్వులు పాలైపోయాయి. మన బతుకులు ఎప్పుడో మట్టికి మట్టి అయిపోయాయి. ఆయన వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతే మన బ్రతుకులు బ్రతికించబడ్డాయి. ఆయన వచ్చిన తర్వాతే మనిషిగా మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన మన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. అందరూ మోకరించండి. మోకరించి మీరు అలాగే కళ్ళు మూసుకోండి. మోకరించండి. బైబిల్ సెలవిస్తున్నది, సంగమా అన్ని భాషలు మాట్లాడాలి,
సంగమా భాషలకు అర్థం చెప్పేవారుగా ఉండాలి. సంగమా ప్రవచనాలు ఎత్తి మాట్లాడేవారిగా ఉండాలి. సంగమా దర్శనాలు చూసేవారిగా ఉండాలి. సంగమా దేవుని కలలు కనేవారిగా మీరుండాలి. సంగమా దేవుని ప్రేరేపణలు కలిగిన వారిగా మీరుండాలి. సంగమా దేవుని ఆలోచనలు కలిగిన వారిగా మీరుండాలి. ఇవన్నీ మన దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. దర్శనాలు కనాలి, కలలు కనాలి, ప్రేరేపణలు రావాలి, ఆలోచనలు పుట్టించాలి. అలాంటి వరాలు, అలాంటి తలంతులు నాకివ్వయ్యా, నాకివ్వయ్యా, నాకివ్వయ్యా అని చెప్పి అడగండి. రక్షకుడైన యేసయ్య, నా విమోచకుడైన యేసు, ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. ఒక్కసారి అందరు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉండి కనిపెట్టండి. మౌనంగా 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 ఉందా? యేసు మా బిడ్డలందరికీ గ్రహించగలిగిన జ్ఞాన వివేకములు అనుగ్రహించండి. మనోనేత్రాలు తెరవండి, వినగల చెవులు తెరవండి, మా హృదయాలు తెరవండి, మా మనస్సులు తెరవండి. నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి. నీ దర్శనాలు పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కలలు మాకు అనుగ్రహించండి. సంఘాన్ని గురించిన మంచి ప్రేరేపణలు దయచేయండి. మంచి ఆలోచనలు దయచేయండి. నీ బిడ్డల అవసరాలు ఆధ్యాత్మికంగా, శారీరకంగా నీ బిడ్డలు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. రక్షకుడైన యేసు, నువ్వు మా ప్రతి ఒక్కరి మధ్యలో మీరు ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంటిలో మీరు ఉండాలి. ప్రతి ఒక్కరితో మీరు ఉండి నడిపించండి. ఈ సంఘాన్ని నానాటికి చిగురింప చేయండి, నానాటికి అభివృద్ధి చేయండి, పుష్పింప చేయండి, ఫలాలు ఫలించేటట్టుకు చేయండి. విస్తారమైన మహావృక్షముగా, 7 దీపముల వృక్షముగా మార్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా ఆరాధనలో నడిపించారు. రేపు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఇంకొక లోకానికి వెళతాం. మనం వెళ్ళే లోకం పేరేంటి? పరలోకం. మొత్తం 3 లోకాలు ఉన్నాయి. 1 భూలోకం, 2 పరలోకం, 3 పాతాళ లోకం. ఇప్పుడు దేవుడు మనల్ని తల్లి గర్భములో పుట్టించి, తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీద పడేశాడు.
ఈ భూమి మీద మనం జీవించినంత కాలం జీవిస్తాం. 50 సంవత్సరాలు కానివ్వండి, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. చనిపోతాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ రెండు స్థలాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ 2 స్థలాలు, ఆ 2 లోకాల పేర్లు ఇందాక మీకు చెప్పాను. ఒకటి పాతాళ లోకం, ఒకటి పరలోకం. ఇప్పుడు మనం పాతాళ లోకానికి వెళదామా, పరలోక లోకానికి వెళదామా? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ఎలా ఉంటుందంటే అంత బంగారముతో, రత్నాలు, ముత్యాలతో అలంకరించబడిన పట్టణం అంట. ఆ పట్టణము పేరు నూతన యెరూషలేం. ఏం పేరు చెప్పండి? నూతన యెరూషలేం. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ 2 దేవదూతలు ఉంటారు గుమ్మం దగ్గర. వాళ్ళంట మనకి స్వాగతం పలికి మనల్ని చేర్చుకుంటారు. మనల్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు దేవదూతలంట జయధ్వనులతో మనల్ని వెంట పెట్టుకొని మనల్ని యేసయ్య సింహాసనము దగ్గరికి తీసుకొని వెళతారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనం చేసే పని ఏంటి? అక్కడ వండుకునే పని లేదు, ఊడ్చుకునే పని లేదు, తోముకునే పని లేదు, ఏ పని అక్కడ లేదు. మరి మనకేం పని తెలుసా? అక్కడ పగలుందా, రాత్రి ఉందా, సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, నక్షత్రాలు ఉన్నాయా? ఏమీ లేదు. ఎప్పుడు దగ్గ 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 మెరిసే సూర్యకాంతము వలె మెరిసిపోయే పరలోక పట్టణం. ఆ పట్టణములో దేవుడు మనల్ని చేర్చుకొని మనల్ని ఆయన్ని రొమ్ముకి ఆనించుకొని కౌగిలించుకొని ఆయన మనల్ని పక్కనే కూర్చోబెట్టుకున్నప్పుడు ఆహా నా ధన్యత. అప్పుడు పాడతాం ఈ పాట. ఇక్కడ మన అయ్యగారు పాడాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యుగాలు మనం దేవునిని అక్కడ ఏం చేస్తామంట? ఆరాధించటమే మన పని. దేవదూత కోటాను కోట్ల దేవదూతలు. ఈ కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తున్నారు అక్కడ? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము మానక గాన ప్రతిగానములు చేత దేవునిని కొనియాడబడుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవదూతల కంటే ఎక్కువైన వారం మనం. చెప్పండి, దేవదూతల కంటే ఎక్కువైన వారమా, తక్కువైన వారమా? అసలు అక్కడే వచ్చింది. ఎక్కువ తక్కువ దగ్గరే వచ్చింది. పరలోకంలో కూడా సమస్య. ఎక్కడొచ్చింది సమస్య? ఎక్కువ తక్కువ అనే కాడే వచ్చింది పరలోకంలో సమస్య. ఆ లూసిఫర్ అనే వాడికి దేవుడంట వాడిని కొంచెం తక్కువగా కూర్చోబెట్టాడంట. ఆ తక్కువగా కూర్చోబెట్టినందుకు వాడి మనసులో ఏం కలిగింది? అసూయ. జాగ్రత్త. అప్పుడప్పుడు మనకు కూడా ఇది ఎదురవుతూ ఉంటుంది. ఎక్కువ తక్కువ అనే కాడ ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళంత ఎక్కువ నీకు, మేమంత తక్కువ, వాళ్ళేనా మీకు కనపడేది, మేము కనపడలేదా అనే పాయింట్ సాతానుగాడిది అనే మాటలు. ఎవరి మాటలు? సాతానుగాడి మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోడు వచ్చాడు, చిన్నోడు తప్పిపోయి అంత నష్టం చేసి ఆడు బిచ్చోడు భిక్షగాడులాగా పిచ్చోడులాగా తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? వాడినే గణపరుస్తున్నాడు.
ఇంట్లో ఉన్నవాడిని ఏం చేశాడు? అన్ని బాధ్యతలు వహించేవాడిని అంతగా గనపరచలా. అప్పుడు పెద్దోడికి కోపం వచ్చింది. నానా, మన ఆస్తి అంతా పాడు చేసి, మన పేరు ప్రతిష్టతలను పాడు చేసి, తిరిగి పాపం చేసి వచ్చినోడిని చేర్చుకొని వాడికి అంత ఘనతనిస్తావా? నేను ఎంతకాలం నిన్ను కనిపెట్టుకున్నానే, నాకు ఎప్పుడన్నా మేకపిల్లనిచ్చావా? అప్పుడు తండ్రి అంటాడు, రే పిచ్చోడా, మేకపిల్ల ఎందుకురా నీకు? చెప్పండి, మేకపిల్లని అడుగుతున్నావేంట్రా నువ్వు? నీ కోసం ఏం దాచబడి ఉందో తెలుసా? ఈ స్వాస్థ్యమంతా నీదే. కొట్టో గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. వాడికి ఒక మేకపిల్ల కోసి పెట్టా, వాడికి ఒక జత బట్టలే ఇచ్చా, వాడికి ఒక జత చెప్పులే ఇచ్చా, వాడి చేతికి ఒక ఉంగరమే ఇచ్చా. అంత మాత్రాన వాడు దీని మీద అధికారి అయిపోయాడని అనుకుంటున్నావా? లే, నువ్వంత తక్కువగా ఆలోచన చేసుకోబాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అందుకని మన తండ్రి మనకి ఎప్పుడు కూడా మన విషయాలలో మంచిగానే ఆలోచన చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మన పరలోకపు తండ్రి మనకి ఎప్పుడైనా మన పట్ల ఏం చేస్తాడు? మన పట్ల మంచిగా ఆలోచన చేస్తాడు, చెడుగా ఆలోచన చేస్తాడా? చేస్తాడు కదా, రైట్. ఒకవేళ మనుషులు మనల్ని ఎప్పుడైనా కొంచెం తక్కువగా చూడొచ్చు, కొద్దిగా తక్కువగా కూర్చోబెట్టవచ్చు, కొంచెం తక్కువగా మాట్లాడవచ్చు. అంత మాత్రాన మనం తక్కువ అయిపోతామా? లేదు. పరలోకంలో మనం ఇక్కడ తక్కువగా ఉంటే, తక్కువగా ఉండటం అంటే తగ్గించుకొని ఉంటే, పక్కన కూర్చొని ఉంటే, మనం ఇంకా ఓపికతో అలా ఉంటే, రేపు పరలోకములో అందరి ఎదుట ఆయన కాళ్ళ మీద కూర్చోబెట్టుకునే ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పగట్టిగా. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. ఇక్కడ మనం ఎంత తక్కువగా ఉన్నా పర్వాలేదు, ఇక్కడ మనం ఎంతగా మనల్ని తక్కువగా చూసినా పర్లేదు, ఇక్కడ మనల్ని ఎంత కింద కూర్చోబెట్టినా పర్వాలేదు, రేపు మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తండ్రి పెద్దోడితో ఏమన్నాడు? నావన్నీయు నీవే అన్నాడా లేదా? ఇప్పుడు నేను తండ్రిని, నా కొడుకున్నాడు. పెద్దోడు ఏమన్నాడు ఇందాక తండ్రితో? నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్ల ఇచ్చావా నాన్న అన్నాడు. నీకు మేకపిల్ల కావాలా, స్వాస్థ్యం కావాలా? చెప్పండి, మేకపిల్ల కావాలా, స్వాస్థ్యం కావాలా? స్వాస్థ్యం కావాలి. పెద్దోడికి ఆ విషయం తెలియక వాడికి సింహాసనం వేసి కూర్చోబెట్టాడని, వాడికి ఉంగరం తొడిగిచ్చాడని, వాడికి చెప్పులు తొడిగిచ్చాడని, వాడికి వస్త్రాలు ఇచ్చాడని, వాడిని ఘనపరిచి మాట్లాడుతున్నాడు, మేళాలు తాళాలు పెట్టి వాడికి అంత ఆర్భాటం చేస్తున్నాడని, నన్ను పట్టించుకోలేదు, నేను ఇంత నమ్మకంగా ఉంటే నన్ను తక్కువగా చూస్తున్నాడు మా నాయన అని పెద్దోడు అనుకుంటా ఉన్నాడు మనసులో. కానీ తండ్రి ఆలోచన ఎలా ఉందో తెలుసా? వాడు బికారోడయ్యి వచ్చాడు కాబట్టి వాడికి ఇక్కడ వరకే ఆ ఘనత, అక్కడ లేదు వాడికి ఆ ఘనత. కానీ వీడికి ఇక్కడ స్వాస్థ్యం, అక్కడ స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా స్వాస్థ్యమైన పరలోకము పాడండి. నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రభువైన
చూచెదను రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరేదను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? ఇంకో మాట ఏంటంటే, అందులోనే రెండో మాట ఏంటంటే, ఎప్పుడు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నా, ఎంత బాధ్యతగా పనిచేస్తున్నా, ఎంత నమ్మకంగా చర్చికి వస్తున్నా, ఎప్పుడు తండ్రి వీడినే మందలిస్తాడు, వీడినే గద్దిస్తాడు, వీడి మీదే కోపం చూపిస్తాడు. మిగతా వాళ్ళందరినీ బాగానే ప్రేమిస్తాడు. ఎందుకని? అప్పుడు వీడు అనుకుంటాడు, పొద్దాకా మా నాన్న నా మీదే కోపడతాడు, పొద్దాక నన్నే గద్దిస్తాడు, పొద్దాక నా మీదే, నేను మంచి చేసినా గద్దిస్తాడు, నేను ఏదైనా పొరపాటు చేసినా గద్దిస్తాడు. మంచి చేసినప్పుడు మెచ్చుకోవచ్చు కదా, మంచి చేసినప్పుడు కూడా గద్దిస్తానే ఉంటాడని వీడు బాధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? తండ్రి ఉద్దేశం ఏంటని తెలుసా? ఎవరినైతే ఎక్కువగా గద్దిస్తాడో, ఎవరి మీద అయితే ఎక్కువగా కోపడతాడో, ఎవరి మీద అయితే ఎక్కువగా ఆయన ఇంకో మాట ఏంటి, ఆయన మందలిస్తాడో వారి మీదే ఎక్కువ ప్రేమ ఉన్నది. చప్పట్లు కొట్టు గట్టిగా. మీకు రిఫరెన్స్ కావాలా? చెప్పండి, రిఫరెన్స్ కావాలా? చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 2:19 3:19 చూడు. అది నేను ప్రేమించు వారినందరినీ గద్దించి ఒక్కొక్కసారి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఇంకా ఆసక్తి కలిగి నువ్వు ఇంకా మెరుగుపరచబడతా ఉండు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు అంటున్న మాట అది, మనుష్యుడు అన్న, భక్తుడు అన్న మాట కాదు అది. స్వయంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట అదే. ఇందాకేం చెప్పాను? ఫస్ట్ మాట ఇందాకేం చెప్పానంటే, తగ్గించుకొని ఉండుట వలన మనల్ని తక్కువ చేశాడని బాధపడాలి అవసరత లేదు. మనం ఇక్కడ తగ్గించుకొని తక్కువగా ఉంటేనే రేపు అక్కడ ఘనపరచబడతామని చెప్పా. ఓకేనా? అర్థమైందిగా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తండ్రి అంట వీడి ఎంత పని చేసినా, వీడి ఎంత నమ్మకంగా ఉన్నా, వీడి ఎంత బాధ్యతగా ఉన్నా, కూడు నీళ్లు మానుకొని, నిద్రాహారాలు మానుకొని అన్ని పనులు చేస్తున్నా, తండ్రి వాడి మీద ఏం చేస్తున్నాడు? వాడినే మాటి మాటికి గద్దిస్తున్నాడు, మాటి మాటికి గద్దిస్తా ఉంటాడు. రాయ్ కూర్చో అక్కడ, అయితే ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను నాన్న, నేను మంచి పనేగా అని వీడు అంటాడు. కానీ తండ్రి అంట ఎవరినైతే గద్దిస్తాడో, ఎవరినైతే మందలిస్తాడో, ఎవరినైతే కఠినంగా మాట్లాడతాడో వారి మీద తండ్రికి ఏముందంట చెప్పండి? చెప్పండి, ప్రేమ. ఇంకో మాట చెప్పనా? తండ్రికి పిల్లల మీద తెలియకుండా ఎంతో ప్రేమ ఉంటుంది. ఉండిద్దా ఉండదా? చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. ఎట్లా ఉండిద్ది అని అంటారా? మన పిల్లోడు మంచి చేసినప్పుడు పైకి మనం కొంచెం అట్లా కోపంగా కనపడినా లోపల తండ్రి హృదయం ఎలా ఉంటుంది?
సంతోషపడుతుంది. కొన్నిసార్లు వాడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు కూడా కోపం వస్తుంది, గద్దిస్తాం, కానీ లోపల వాడు ఏడుస్తుంటే తండ్రికి ఏమనిపిస్తుంది చెప్పండి? తండ్రికి ఎలా అనిపిస్తుంది? వాడు ఏడుస్తున్నాడు, పక్కన తండ్రి తిట్టాడు లేదా పేటామని కొట్టాడు, ఎరా నువ్వు చేసిన పని ఏంటారా అని వాడు వెళ్ళి అన్నం మానుకుని ఏడుస్తున్నాడు. తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మీరు పిల్లలను కన్నా తండ్రి కదా, ఉన్నారు కదా, జాలి పడతాడా లేదా? యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది, తండ్రి తన కుమారుని యందు జాలి పడునట్లు. ఆ రిఫరెన్స్ ఎక్కడ గుర్తు రావట్లా. తండ్రి తన కుమారుని యందు జాలి పడినట్లు నేను మీ యందు జాలి పడెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాడు ఏడుస్తున్నాడు, వాడు మారం వేశాడు పైకి. వాడు మారం వేసిన తండ్రి ఎలా ఉంటాడు? వచ్చి అన్నం తిన అంటాడు. అంటాడా అనరా చెప్పండి? అంటాడా అనరా? అప్పుడు తండ్రి మాట ఎలా ఉండిద్ది? అప్పుడు కూడా గద్దిచ్చినట్టు ఉండిద్దా? నాయనా నాన్న రా 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 అని బతులాడతాడా? అస్సలైన ప్రేమ కలిగిన తండ్రి ఏం చేస్తాడు? రాయ్ వచ్చి అన్నం తిను, రా ఇంట్లోకే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఆడు అన్నం తినలేదు అనుకో, ఇంకా అప్పుడు వెళ్ళి ఈ తండ్రి ఎవరిని అడుగుతాడు తెలుసా? ఎవరిని అడుగుతాడు చెప్పండి మీరు? నాకు పెద్దగా చెప్పాలి. ఎవరిని అడుగుతాడు వెళ్ళి? ఏండే వినపడతలా? ఎవరిని అడుగుతాడు? తన భార్యని అడుగుతాడు. ఏమమ్మా వాడు అన్నం తిన్నాడా? వాడు అన్నం తిన్నాడా? తినలేదయ్యా. మరి పిలిచి పెట్టొచ్చుగా. అని నా మాట వింటలేదయ్యా. రమ్మనాడు, నేను పిలుస్తున్నాను, నేను పిలుస్తున్నాను చెప్పాడిని, పిలువాడిని. తండ్రి వాడు అన్నం తిని చేయగడుకున్న దాకా తండ్రి మనసు తప్పలాడుతూ ఉంటది. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అందుకని మన పరలోకపు తండ్రి మనల్ని గద్దించిన, మనల్ని మందలించిన, మనం కఠినంగా మాట్లాడి శిక్షించిన, మనం ఏం చేయాలి? నా ఒక్కటి గుర్తిస్తే చాలు, ఒక్కటి గుర్తిస్తే చాలు. ఒకసారి అంట ఇలాగే ఒక తండ్రి చిన్నప్పటి నుంచి తండ్రి కఠినంగా మాట్లాడుతున్నాడు, గద్దించి మాట్లాడుతున్నాడని తండ్రి మీద వాడు ఆటోమేటిక్గా కోపం పెంచుకున్నాడంట. మనసులో ఏం పెంచుకున్నాడు? ఎవరు? కొడుకు కోపం పెంచుకొని తండ్రిని చూస్తేనే వీడికి అసహ్యంగా, ఎలర్జీగా ఉంటుంది. ఆయన్ని చూస్తేనే, ఆయన వస్తున్నాడు అంటేనే వీడికి లోపల మండిపోతా ఉండేది. అంత ద్వేషం పెంచుకున్నాడు తండ్రి మీద. ఒక రోజున వీడి కొడుకు బాగా తాగిన మైకులో ఒక పొరపాటు చేశాడు. తాగిన మైకులో ఏం చేశాడు? ఒక పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, వేరే వాడిని కొట్టాడు, ఆడి తల పగిలింది. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు వచ్చారు. వీడు మత్తు దిగిన తర్వాత పోలీసులు వచ్చి ఈయన పట్టుకున్నారు. రాయ్ పద, జైలుకి పద, కోర్టుకు పద అని చెప్పాను. వీడెప్పుడు జైలుకి వెళ్ళి ఎరగనోడు కదా. పోలీసులను చూడంగానే వీడికి చెమటలు పట్టుకొచ్చాయి. అప్పుడు తండ్రి వచ్చి అంటాడు, అయ్యా నా కొడుకు తాగిన మైకంలో చేసిన పని అయ్యా, అది కావాలని చేసిన పని కాదు, వాడికి బదులుగా నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి అని తండ్రి పోలీసులకు అప్పగించుకున్నాడు. అప్పుడు పోలీసులు సంఖ్యలేసి తండ్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ తల్లి ఏడుస్తా ఉంది. తల్లికి తెలుసు భర్త విలువేంటో, తండ్రి విలువేంటో తల్లికి తెలుసు. అప్పుడు వీడికి
తర్వాత గుర్తు 2-3 దినాలు అయిన తర్వాత నాన్న లేడు, నాన్న కనిపించట్లేదు, నాకు పడాల్సిన శిక్ష మా నాన్న మీద వేసుకున్నాడు, భుజాల మీద వేసుకున్నాడు అని చెప్పి అప్పుడు వాడికి జ్ఞానోదయం కలిగి తండ్రి కోసం ఏడవటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వాడు అనుకున్నాడు, ఇంతకాలం నేను ఇన్ని పనులు చేసినా నా తండ్రి నన్ను మందలించింది ఇందుకా, నన్ను గద్దించింది ఇందుకా అని అప్పుడు అర్థమై పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఈరోజు మన పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఒకటి, మనల్ని మనం తగ్గించుకోవటం వలన దేవుడు ఒక దినాన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చించి ఘనపరుస్తాడు. రెండవదిగా, మన తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందో అది ఆయన మాటల్లో మాత్రమే కాదు, ఆయన గద్దింపులోను, ఆయన మందలింపులోను, ఆయన కఠినత్వంలో కూడా తండ్రికి మన మీద ఉన్న ప్రేమ తెలియపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ తండ్రి ఒక దినాన నీ కోసం శిక్షించబడ్డాడు, రోమా ప్రభుత్వపు అధికారులకు అప్పగించుకున్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు ఆయన కొట్టారు. నాగల సాళ్ళు వలె దున్నబడింది. నీ మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు పొందాల్సిన నేరం ఆయన పడుతున్నాడు. నీకు రావాల్సిన మరణ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. చూసారా తండ్రికి ఉన్న భారం మన మీద? దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? మరి ఇప్పుడు అలాంటి తండ్రి మనల్ని గద్దించినప్పుడు, మందలించినప్పుడు, కఠినంగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? కోపం పెట్టుకుందామా? సంతోషం పడదామా? అందరు చెప్పాలి. కోపం పెట్టుకుందామా? సంతోషపడదామా? సంతోషపడాలి. ఆ తండ్రి అలా మనల్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత బైబిల్లో 3 తండ్రులు ఉన్నారు. ఒకటి పరలోకపు తండ్రి, చెప్పండి. 1, 2 జన్మనిచ్చిన తండ్రి, ఎవరంట? 3 ఆత్మీయ తండ్రి. ఈ 3 మనకి చాలా ప్రాముఖ్యమైన వారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఆయన మన కోసం రక్తమే ధారపోసాడు, ప్రాణమే పెట్టాడు. మన జన్మనిచ్చిన మన తండ్రి ఆయన చెమటోర్చి నిన్ను కన్నాడు, నిన్ను పెంచాడు, నిన్ను పోషించాడు, నిన్ను పెద్ద చేశాడు, నిన్ను ప్రయోజకుడిగా మార్చాలని అనుకున్నాడు. మూడవదిగా, ఆత్మీయ తండ్రి నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, నీకు వాక్యం చెప్పాడు, నిన్ను రక్షణలోకి నడిపించాడు, ఆత్మీయతలో ఎదుగుదలలోకి రావాలని కోరుకున్నాడు, నిన్ను వాక్యంతో గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఆయన రాజ్యానికి చేర్చాలన్నదే ఆత్మీయ తండ్రి యొక్క ప్రయాస. హల్లెలూయా. మామూలుగా ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఎట్టపోతే నాకెందుకులే, ఆడి ఎట్ట నాశనం అయిపోతే నాకెందుకులే, ఆడికి రక్షణ లేకపోతే, వాక్యం లేకపోతే, ఎదుగుదల లేకపోతే నాకెందుకులే అనుకుంటారు. కానీ మంచి తండ్రి, మంచి కాపరి నిన్ను గద్దిస్తాడు, నిన్ను మందలిస్తాడు, ఆ తర్వాత నిన్ను ప్రేమించి పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మూడో మాట చెప్పి ముగిస్తా. మూడవది ఏంటంటే, నువ్వు బయటి వారవుగా కాకుండా లోపల వారిగా ఉండాలి. చెప్పండి. బయటి వాడిగా కాకుండా లోపల వాడిగా ఉండాలి. దైవజనుడు పౌలు అంటాడు, నేను బయట వారికి ఎలా ఉన్నాడంట? బయట వారికి ఎలా ఉన్నాడంట? హేళనగా ఉన్నాడంట. లోపల వారికి నా ఆత్మీయ కాపరి అని
ప్రేమించే బద్ధుడుగా ఉన్నాడంట. మంచి కాపరిగా ఉన్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, మనం బయటి వారిగా కాకుండా లోపల వారిగా ఉండాలి. చెప్పండి, మనం బయటి వారిగా కాకుండా లోపల వారిగా ఉండాలి. బయటి వారు ఎవరు? అన్యులు. చెప్పండి, బయటి వారు ఎవరు? అన్యులు. లోపటి వారు ఎవరు? రక్షించబడిన వాళ్ళు. లోపటి వారంటే, బయటి వారంటే లోకం, లోపటి వారంటే ఆత్మీయత, రక్షించబడిన వారు. బయటి వారు ఉన్నట్లు లోపల వారి ఉండకూడదు. బయటి వారు ఉన్నట్లు లోపల వారు ఉండకూడదు. బయటి వారు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? బయట వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళకిలాగా మనం ఉండాలంటే కుదిరిద్దా? వాళ్ళు బూతులు మాట్లాడతారు, మనం బూతులు మాట్లాడొచ్చా? మామూలుగా చెప్పండి, మామూలుగా వాళ్ళు ఎట్టబడితే అట్ట తన్నుకుని తాగుతా ఉంటారు, మనం తాగుతామా? వాళ్ళు ఏది పడితే అది చేయటానికి తెగిస్తారు, మనం ఏది పడితే అది చేయటానికి తెగించగలమా? పౌలు అంటాడు, నేను 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 కూడా మీకులాగా చేస్తే మీకంటే ఎక్కువగా చేయగలుగుతాను, మీకంటే ఎక్కువగా పోట్లాడగలుగుతా, మీకంటే ఎక్కువగా తాగగలుగుతా, మీకంటే ఎక్కువగా తిరగగలుగుతా. కానీ నేను మీలాంటి వాడును కాదు, నేను లోపలే వాడని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి ఒక మాట, ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం, 31వ వచనం. అదిగో చూడాలి. లాబాను అనే ఒక ఆయన అంటున్నాడు, బయట నిలబడిన వారితో, బయట ఉన్న వారితో చెప్తున్నాడు, ఏమండి, యెహోవా వలన మీరు ఆశీర్వదించబడాలి అనుకుంటే లోపలికి రా. నువ్వు బయట ఉండటం ఎలా? చూడాలి. మీరు బయట ఉండటం ఎలా? బయట వాళ్ళతో ఉన్నట్టుగా ఉండటం ఎలా? బయట వాళ్ళతో కలిసిపోయినట్లుగా ఉండటం ఎలా? బయట వాళ్ళు తిరిగినట్లుగా తిరగటం ఎలా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ లాబాను గారు అంటాడు, బయటున్న వారిని పట్టుకొని అంటాడు, వారిని పిలుస్తున్నాడు, ఏమండి, మీరు బయట నిలవనేలా, బయట ఉండటం ఎలా? మీరు లోపలికి వస్తే యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. లోపలికి రండి. ఎక్కడికి రావాలంట? చెప్పాలి, ఎక్కడికి రావాలి? లోపలికి రండి. లోపలికి వస్తే నా దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మనము లోపటి వారమా బయటి వారమా? అందరు చెప్పాలి, లోపటి వారమా బయటి వారమా? ఇందాక చిన్న కుమారుడు గురించి చెప్పాను చూడండి, అందులో ఈ సందర్భం ఒకటి కనపడింది. ఏంటి అంటే, చిన్న కుమారుడంట తండ్రి మీద ఫైటింగ్ చేసి, ఇంటి మీద ఫైటింగ్ చేసి, సంఘం మీద ఫైటింగ్ చేసి, తండ్రిని, ఇంటిని, స్వాస్థ్యమును అన్నిటినీ విడిచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన వాడు బయటికి వెళ్ళాడా? తండ్రిని కూడా ఏం చేశాడంట? బయటికి లాగాడంట. తండ్రిని కూడా ఏం చేశాడంట? బయటికి లాగాడంట. మీరు కావాలంటే చదువుకోండి, ఆ మాట అక్కడ ఉంటది. తండ్రి వాడి కోసమని బయటికి వెళ్ళాడు అంటే వాడి వలన తండ్రి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. గమనించాలి దేవుని పిల్లలారా, విశ్వాసులమైన మనము లోపల వారిగా ఉండేవారిగా ఉండాలి, కానీ బయటి వారిగా ఉండేవాళ్ళగా మనం ఉండకూడదు. బయటి వారు మాట్లాడినట్లుగా మనము మాట్లాడకూడదు. బయటి వాళ్ళు హేళన చేసినట్లుగా మనం హేళన
చేయకూడదు. బయట వాళ్ళు తండ్రిని రోడ్డు మీదకి లాగారంట, అంటే అవమానపరిచాడు తండ్రిని. అలాగే మన తండ్రిని, మన ఆత్మీయ తండ్రిని మనం బయటికి లాక్కూడదు, ఎండయకూడదు, ఆరైకూడదు. అది చాలా భయంకరమైన పాపం. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్తా. నోవాహు గారు ఉన్నాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు గారు ఈ వ్యవసాయం ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేశాడు, బాగా పండింది. ద్రాక్ష రసం తాగాడు, సంతోషం పట్టలేక ద్రాక్ష రసం తాగాడు. మత్తుడైపోయి తోలతా 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 పడిపోయాడు. పడిపోతే తండ్రి వస్త్రం ఏమైంది చెప్పాలి. తండ్రి వస్త్రం ఏమైంది? తొలగిపోయింది. తండ్రి దిశమెల్ల మీద ఉన్న వస్త్రం తొలగిపోయింది. నోవాహు గారికి అంతమంది కొడుకులు? 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఈ మాట చెప్పి ముగిస్తాను. సమయం 1:30 అవస్తుంది, ముగిస్తా. బాగా గమనించాలి. పడిపోయాడు, బట్టలు తొలగిపోయాయి. అందులో వాడు చిన్నోడు వచ్చాడు. వచ్చి తండ్రిని చూశాడు. చూసినోడు ఏం చేయాలి చెప్పండి? చూసిన వాడు ఏం చేయాలి? అరే రే రే, మా నాన్న పడిపోయాడే, వస్త్రాలు కూడా పక్కకు పోయినాయే, ఎవరన్నా చూస్తున్నారా అని చెప్పి గబుక్కున ఆయన వస్త్రాన్ని ఆయన మీద ఏం చేయాలి? కప్పాలి. వీడేం చేశాడు? అమ్మా, వీడేం చేశాడు అంటే తండ్రిని వస్త్రం కప్పకుండా చూసి ఈ వార్తను మోసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? రే అన్నయ్య, రే పెద్దన్నయ్య, రే చిన్నయ్య, మన తండ్రి చూసావా? ఏంట్రా, ఏమైందిరా? అరే తాగి అట్టబడ్డాడు చూడరా, మొల మీద గుడ్డ కూడా పోయిందిరా, వస్త్రాలు లేకుండా పడ్డాడురా, చూడండి రా అని ఏగ్గాణంగా ఎగతాళిగా నవ్వి ఈ వార్తను పనిమాల వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. వెళ్ళి చెప్పాల్సినంత అవసరం లేదు. వీడే చూసిన వెంటనే వీడే ఆ వస్త్రాన్ని కప్పి నాయన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టేసి పడుకోబెడితే సరిపోయేది అంతటితో. దీన్ని, ఈ చిన్న దానిని పెద్ద ప్రాంబళం చేశాడు. అప్పుడప్పుడు మనం కూడా అంతే. మీరు కాదులేండి, మీరు చాలా మంచివాళ్ళు. అప్పుడప్పుడు ఉంటారు కొంతమంది, ఇదని చిన్న అవకాశం దొరికితే చాలు, ఆత్మీయ తల్లిదండ్రుల మధ్యలో లేకపోతే ఆత్మీయ విశ్వాసుల మధ్యలో ఓ చిన్న పొరపాటు మన కళ్ళకు కనబడితే దాన్ని తీసుకెళ్ళి 10 మందికి చెప్పిందాక నిద్ర పట్టదుగా. దాన్ని తీసుకెళ్ళి ఎండేసి ఉతికి ఆరేసి జాడిచి ఆరేసిందాక ప్రాణం కొట్టుకుట్లాడుతూ ఉంటుందిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా అమ్మా, మీ అందరికీ వందనాలు, దండం పెట్టి చెబుతున్నా. మనకు జన్మనిచ్చిన తండ్రిని కానీ, మన ఆత్మీయ తల్లిదండ్రులను కానీ, మన పరలోకపు తండ్రిని కానీ, వాళ్ళల్లో మనుషులు అన్న తర్వాత ఏదో ఒక చిన్న పొరపాటు లోపాలు ఉండక మానవ ఆ చిన్న వాటిని భూతద్దంలో పెట్టి బూదిగంతముల దాకా వాటిని తీసుకొని మోసుకొని పోయే పని మనం పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్నారో అనుకో, చివరికి వాడు ఏమయ్యాడు? మీరే చెప్పాలి. వాడు ఏమయ్యాడు? చూసి మోసుకొని వెళ్ళి చెప్పి కడుపుబ్బరం తీర్చుకున్న దాకా ఆగనోడు వాడు ఏమయ్యాడు చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. ఏమయ్యాడు చెప్పండి. ఏమయ్యాడంట? భూమి మీద శపించబడిన కుటుంబంగా మారిపోయాడు. శపించబడ్డాడు. ఎందుకో తెలుసా?
నోవాహు అంటే ఎవరు అనుకున్నా? నోవాహు అంటే ఎవరు అనుకున్నా? కృప పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు అంటే ఎవరు అనుకున్నా? నీతిమంతుడు. నోవాహు అంటే ఎవరు అనుకున్నా? విశ్వాస వీరుడు. నోవాహు అంటే ఎవరు అనుకున్నా? దేవునితో నడిచినవాడు. నోవాహు అంటే ఎవరు అనుకున్నా? ప్రార్థన పరుడు. అలాంటి వాడు, అలాంటి దైవజనుడు, అలాంటి భక్తుడు ఏదో చిన్న పొరపాటు జరిగిందని దాన్ని మనం చూసి దాన్ని 10 మందికి చెప్పి ఎండేసే పరిస్థితులు వస్తే మన జీవితాలకే నష్టం కలుగుతుంది. మన జీవితాలకే నష్టం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మనం ఏం చేయాలంటే లోపటి వారిగా ఉండాలి కానీ బయటి వారిగా ఉండకూడదు. ఇంకో మాట చెప్పనా? ఇంటి గుట్టు చెప్పండి, అది పూర్తి చేయండి ఆ మాటని. అది కరెక్ట్. ఇంటి గుట్టు గడప దాటకూడదు అంటారు. ఇప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా పొరపాటు చేశారనుకో, అది మనం ఏం చేస్తాం? దాన్ని పక్కముటోళ్ళకు కూడా తెలియకూడదు. ఈ జరిగిన సంఘటన పక్కముటోళ్ళకు కూడా. నీ ఇంటి గుట్టును నువ్వు అంతా భద్రం చేసుకోవాలనుకుంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్షణ భాగ్యంలోకి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులు, వారిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మన సంఘం, మనమంతా ఒక కుటుంబీకులు. మనమంతా ఒక కుటుంబీకులు. మన లోపల వారిగా ఉండాలి కానీ బయటి వారిగా ఉండకూడదు. ఇక్కడ ఏమన్నాడు? బయట నిలవనేలా లోపలికి రా. నేను అప్పుడప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు నాకు వాక్యాలు, కొంతమంది మనుషులను చూసినప్పుడెల్లా వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన జరిగేటప్పుడు, ఆరాధనలు జరిగేటప్పుడు బయట వెళ్ళి కూర్చుంటారు. చాలా పొరపాటు అది, చాలా పొరపాటు అది. ఆరాధన జరిగేటప్పుడు, వాక్యము వెల్లడుగుచున్నప్పుడు మనం బయట ఉండకూడదు, లోపలికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. లోపల ఉండాలి. లోపల వస్తే ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని మహిమ పొందుతావు, దేవుని ప్రసన్న పొందుతావు. మనలో ఉన్న బలహీనతలు పోతాయి. ఏదైనా దయ్యాలు పడితే దయ్యాలు పోతాయి, దురాత్మలు పోతాయి. నువ్వు బయట ఉన్నావు అనుకో, బయట చుట్టూరు సైతాన్ గాడు తిరుగుతూ ఉంటాడు. నువ్వు బాబాక, లోపల బాబాక, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు నా మనిషి అని కూర్చోబెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పరిచర్య చేసే, దేవుని పరిచర్య చేసే వాళ్ళ విషయం కాదు. ఒట్టిగా కూర్చుంటారు పని పాట లేకుండా, వాళ్ళ సంగతి చెప్తున్నా. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పి, అంటే అందులోనే ఇంకొక వాక్యం చదువు. ఫైనల్ గా ప్రకటన 11వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ప్రకటన 11వ అధ్యాయం మొదటి వాక్యం. చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయము, దేవుని మందిరమును, బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని, ప్రార్థించు వారిని, ఆరాధించు వారిని, వాక్యం వినే వారిని లెక్క పెట్టుము. చదువు. ఆలయమునకు వెలపటి ఆవరణములో ఉన్న వారిని లెక్కలో పెట్టక విడిచిపెట్టు, అది అన్యులలో చేర్చబడుతుంది. నేను చెప్పే మాటలా, బైబిల్లో దేవుడు చెప్పే మాటలు ఇవన్నీ? మీరే న్యాయం చెప్పండి. నేను చెప్తున్నానా, మీరు చెప్తున్నా? వాక్యం చెప్తుందా? ఇప్పుడు వాక్యంలో దేవుడు చెప్పిన మాటలు మనం వినాలా వినొద్దా? వినొద్దా? వినాలి. విన్నా దాన్ని పాటించాలా, విడిచిపెట్టాలా? స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు బయట ఎవరున్నారు చూడండి ఒకసారి. పిల్లకాయలు ఎవరు ఉన్నారు చూడండి ఒకసారి. చివరికి నా పిల్లలైనా పర్వాలా, ఎవరున్నా సరే
వాళ్ళని లెక్కలో చేర్చవద్దు. ఆలయములో, దేవుని మందిరములో పూజించేవారిని, ఆరాధించేవారిని, ప్రార్థించేవారిని, పరిచర్య చేసేవారిని, పాటలు పాడేవారిని వాళ్ళని లెక్కలో చేర్చు. బయట ఉన్న వాళ్ళని లెక్కలో చేర్చొద్దు. వాళ్ళని అన్ని లెక్కలో చేర్చండి అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం బయట ఉందామా, లోపల ఉందామా? ఎప్పటి వరకు? ఆరాధన ముగించి ఆశీర్వాద ప్రార్థన అయిపోయేదాకా. ఆమేన్, ఆమేన్. 3 విషయాలు చెప్పాను. 1, మనల్ని తగ్గించుకొని ఉంటే రేపు మన ప్రభు మనల్ని ఘనపరిచి హెచ్చిస్తాడు. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? పోయింది కాదు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడంట? తండ్రి ఎవరిని ప్రేమిస్తాడంట? గద్దించే వారిని, మందలించే వాళ్ళని, కఠినంగా మాట్లాడే వాళ్ళని మీద తండ్రికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు సేవకులుగా మేము ఉన్నాం. రేయ్ కూర్చో అని గద్దించావనుకో, ఆ గద్దింపుకు వాడు ఏం చేయాలి? లోబడకుండా ఇరగ తీసుకుని పోతే చెప్పు. లోబడలేదనుకో, తండ్రికి వాడి మీద ప్రేమ పోతుంది. తండ్రికి వాడి మీద ప్రేమ పోతుంది. వాడి మీద మనసు పోయింది. వాడి మీద మనసు లేదనుకో, వాడు ఎన్ని చేసినా తండ్రి ఆశీర్వదించలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కాబట్టి 1 తగ్గించుకోవాలి. 2ది తండ్రి ప్రేమకు మనం బద్దులంగా, గద్దింపుకు మనం లోబడే వారిగా ఉండాలి. 3ది లోపటి వారిగా ఉండాలి, కానీ బయటి వారిగా మనము ఉండకూడదు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన పరలోక రాజ్యానికి రాకడికి మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఇంతవరకు వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకై ఒకే ఒక్క నిమిషం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. 3 విషయాలు. 1, మనము తగ్గింపు జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఎక్కువ తక్కువ అని భావన మనలో ఉండకూడదు. మన తండ్రి మనల్ని ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి. నేను కింద కూర్చున్నానే, వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నారే అనే భావన మనకు ఉండకూడదు. మనం ఎంత తగ్గించుకుంటే అంతగా మన పరలోకపు తండ్రి మనం హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. 2వదిగా, ఆయన మనల్ని ప్రేమించాలి అంటే ఆయన గద్దింపుకి, ఆయన మందలింపుకి మనం లోబడే వారిగా ఉండాలి. అప్పుడే తండ్రికి మన మీద ఇంకా ప్రేమ. 3వదిగా, మనం లోపటి వారిగా ఉండాలి, కానీ బయటి వారిగా ఉండకూడదు. యెహోవా చేతను ఆశీర్వదించబడాలి అంటే, ఆయన లెక్కలో నువ్వు చేర్చబడాలి అంటే నువ్వు లోపటి వారిగా ఉండాలి. లోపటి వారు తండ్రి బలహీనతల్ని బయట పెట్టరు. సంఘంలో పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పుల్ని బయట పెట్టుకోరు. మన కుటుంబం ఎంత ప్రాముఖ్యమో, సంఘం అనే మన కుటుంబం కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. ప్రభువా, నీ సన్నిధి తోడుగుంచి మేము తగ్గింపు కలిగిన వారిగా, మేము తండ్రి ప్రేమకు బద్దులుగా లోబడేవారముగా
మేము లోపట ఉండేవారముగా ఆశీర్వదించబడి లెక్కలో చేర్చబడే వారిగా ఉండే కృప మాకు దయచేయమని సాయంకాలము కూడిక మహిమకరముగా దీవెనికరంగా మార్చమని సకల ఆటంకాలు సైతాన్ ఆటంకాలు శత్రువు ఆలోచనల ప్రయత్నాలు కుట్రాలని యేసు నామములో బంధిస్తున్నా. ఇంకా సాయంకాలం విస్తారముగా నీ ప్రజలు వచ్చి నిన్ను ఆరాధించుకొని నీ ప్రార్థించుకొని నీ మాటలు విని నీ ద్వారా ఆశీర్వదించబడే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకము. అందరు చెప్పండి, మూడోసారి చెప్పండి, ఆమేన్.